ఎన్నో సినిమాల్లో నటించాడు. పొలిటికల్ గా కూడా ఎంతో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే క్యాపబిలిటీ అనే వ్యక్తి. మీరు చెప్పినట్టుగా ఇలా అమ్మా ఇలా వేసుకోవద్దమ్మా ఇలా జరుగుతుందమ్మా అని ఎగ్జాంపుల్స్ తోటి చెప్తే దాన్ని ఎవరూ కాదంటారు. అంతేగాని ఇంకొక పదాలు రెండు మూడు పదాలు సామాన్లు అది ఇది పిచ్చి మాటలు మాట్లాడితే అసలు రైట్ అనేది నీకు లేదు చెప్పడానికి. ఫస్ట్ ఇప్పుడు నేను నా కూతురికి చెప్పుకుంటా, అవును మహా అయితే, లేదా నా భార్యకి చెప్పుకుంటా, అంతవరకే కానీ ఎంటైర్ ప్రజల మీద రుద్దే విధంగా లేకపోతే ఒక ఇన్సిడెంట్ తీసుకొని పబ్లిక్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నప్పుడు అలాంటివి మాట్లాడితే ఇది ఒక ఇప్పుడు ఏ స్థాయికి చేరింది అది? 15 రోజుల నుంచి నాన్ స్టాప్ గా ఎంటైర్ మీడియాకి ఇంకేం పని లేదు, రాష్ట్ర అభివృద్ధి గురించి పని లేదు, రాష్ట్రంలో జరిగేటువంటి సమస్యల గురించి పని లేదు, ఎక్కడ ఏ అసెంబ్లీలో ఏం జరుగుతుంది పని లేదు, ఎక్కడన్నా అభివృద్ధి ఉందా లేదా, డెవలప్మెంట్ ఉందా లేదా పని లేదు, భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది పని లేదు, హాస్టల్లో ఏం జరుగుతుంది పని లేదు, అసలు అసెంబ్లీ కూడా పట్టించుకోవట్లేదు, హాస్టల్లో ఏం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి హాస్టల్స్ లో ఏం జరుగుతుంది, వెనకబడి తరగతుల విద్యా విధానం ఎలా ఉంది, డెవలప్మెంట్ కి సంబంధించి ఏం పని లేదు. ఎంతసేపు ఏం కావాలి మనకి? బట్టలు, శివాజీ, అన్వేష్, ఇదే.